వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పోహా మిక్సర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. పోహా 1 కప్పు తీసుకున్నాము, అలాగే కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాము, జీడిపప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న సేవు, పీనట్స్, డ్రై కోకోనట్, అలాగే కొద్దిగా షుగరు, ఇవన్నీ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్, అలాగే దీనికి కావలసిన మెయిన్ మసాలా ఏంటంటే గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, సోంపు, ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, అలాగే కొద్దిగా ఇంగువ. ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కాజు ఫ్రై చేసేసుకుందాం, అలాగే నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ అలాగే పోహా కూడా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ అలాగే పల్లీలు, అలాగే డ్రై కోకోనట్ కూడా ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ అలాగే గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్. ఇదే ఆయిల్లో ముందుగా కొద్దిగా సోంపు ఫ్రై చేసుకుందాం. ఈ సోంపు ఫ్రై అయిన తర్వాత ఈ మిగిలిన ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, పసుపు, ఉప్పు, కారం కూడా దీంట్లో వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసాం. అన్నీ ముందుగా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో కూడా ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుని, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న సేవ్ కూడా యాడ్ చేసేద్దాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పంచదార కూడా యాడ్ చేద్దాం. ఇంట్లో ఎంతో ఈజీగా రెడీ చేసుకునే పోహా మిక్సర్ రెడీ. ఇది మనకి ఒక 15 days to 1 month దాకా ఉంటుంది. టీ టైమ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది.